జీవీ రెడ్డి పట్ల ఒక సాఫ్ట్ కార్నర్ కనిపించింది. అంటే జీవీ రెడ్డి రిజైన్ చేసే వరకు తెచ్చుకొని ఉండకూడదు. చంద్రబాబు జీవీ రెడ్డిని వదులుకొని ఉండకూడదు. ఆయన హ్మ్. రాజీనామాని ఆమోదించకుండా ఉండాల్సింది. ఆయనకి ఒకవేళ ఆ పోస్టు సూట్ కాలేదనుకుంటే వేరే పోస్ట్ ఆయనకిచ్చి ఆయన్ని పెట్టుకోవాల్సింది. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందినప్పటికి కూడా జగన్‌తో ఆయన పోరాడాడు. ముఖ్యంగా అధికారం లేనప్పుడు తెలుగుదేశం తరపున గట్టిగా నిలబడ్డాడు. స్పోక్స్ పర్సన్‌గా చాలా హానెస్ట్‌గా పనిచేశాడు. రెండోది సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి. పర్సనల్‌గా ఎవరిని అటాక్ చేయడం అలాంటిది కాదు. ఆయనకి సబ్జెక్ట్ ఉంది, ఇంటిగ్రిటీ ఉంది. అలాంటి వ్యక్తులు పార్టీకి దొరకడం కష్టం. అలానే మనం ఒకసారి అధికారంలోకి వచ్చినాక ఇలాంటి వ్యక్తుల్ని నిలబెట్టుకోవడం చాలా ఇంపార్టెంటు. కానీ చంద్రబాబు ఆ పని చేయకుండా అతన్ని వదులుకున్నాడు. ఈయన పాత పద్ధతుల్లోనే చంద్రబాబు పరిపాలన చేస్తున్నాడు అన్న అసంతృప్తి నిన్నంతా కనబడింది. అయితే మెల్లగా ఇవాళ జీవీ రెడ్డి మీద ఒక నెగెటివ్ యాంగిల్‌లో స్టోరీలు రావడం మొదలుపెట్టాయి. అదేంటంటే జీవీ రెడ్డి ప్రధానంగా అతనిలో పదవి రాగానే అహంకారం వచ్చేసింది. అహంకారం వచ్చి ఒక ఐఏఎస్ ఆఫీసర్‌ని పట్టుకొని రాజద్రోహి ఇతను రాజద్రోహం చేశాడు. అక్కడ హ్మ్. ఒక సంస్థ అన్నాక అనేక సమస్యలుంటాయి. నువ్వు అనుకున్నట్టే నువ్వు చైర్మన్ అయిపోగానే నీకు నచ్చినట్టు మొత్తం మారిపోదు వ్యవస్థ. దాని వెనక అనేక వ్యవహారాలు ఉంటాయి. సో, వాటినంతా జాగ్రత్తగా డీల్ చేసుకొని దాన్ని ఎలా సంస్కరించాలా అనేది జాగ్రత్తగా డీల్ చేసుకో. ఉద్దేశం మంచిదైతే సరిపోదు. మెథడ్స్ ఏంటి, ఐఏఎస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంటది, సిస్టమ్ ఎలా పనిచేస్తుంటదో అర్థం చేసుకొని దానికి తగినట్టుగా వెళ్ళాలి గానీ నువ్వు ఇగో పెట్టుకొని నా మాట వినట్లేదు, నేనిక్కడ బాసు అనుకుంటే కుదరదు. సాక్షాత్తు ప్రధానమంత్రి అనుకున్నట్టే జరగదు. ప్రధానమంత్రి అనేక విషయాల్లో సరెండర్ అవ్వాల్సి వస్తుంది. ఎవరైనా దేశం పవర్ అనేది అబ్సల్యూట్గా ఒక వ్యక్తి చేతులు ఉండదు. కానీ ఈయన ఇగోకి పోయి నా మాట ఐఏఎస్ ఆఫీసర్ ఇతను వినాలి, నా మాట విన్నప్పుడు నేనెందుకు ఇక్కడ అన్న ధోరణితో వ్యవహరించాడు. దానివల్లనే ప్రాబ్లము. చంద్రబాబు నిర్ణయం కరెక్టే, ఇలాంటి వాళ్ళు ఉంటే ఇంకా డ్యామేజ్ జరుగుతుంది అనేది ఆ వెర్షన్ను తీసుకొస్తున్నారు. ఇంకా ఆయన మీద ఇంకా వేరే బ్యాడ్ ఏం లేదు. ఆయనకి ఇగో హ్మ్. ఆయన ఇవి తెలియకపోవడం వల్ల సిస్టమ్ని ఎలా వర్క్ చేయించాలి అని తెలియకపోవడం వల్ల ఇగోకి వెళ్ళాడు. ఇగోగా తీసుకొని బయట పబ్లిక్గా ఆయన మీటింగ్ పెట్టేసి ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఎండి అయిన దినేష్ కుమార్ రాజద్రోహం చేశాడని చెప్పేసరికి ఒక్కసారిగా ఐఏఎస్ ఆఫీసర్లంతా కూడా వ్యతిరేకత రావడానికి కారణమయ్యాడు. ఎందుకంటే ఈయన ఒక చిన్న సంస్థ అది. ఒక చిన్న సంస్థకి చైర్మనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఇలాగా రాజద్రోహం అని మాట్లాడితే ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కోపం రావడం సహజం. ఈయన తప్పు చేశాడు అనేది ఇప్పుడు ఈ వెర్షన్ వస్తుంది. సో ఓవరాల్గా మనం ఇంకొకసారి అసలు ఏం జరిగింది దీంట్లో, ఈయన తప్పేమన్నా ఉందా, చంద్రబాబు దీన్ని ఇంకొక రకంగా డీల్ చేసి ఉండాల్సిందా అనేది మనం హ్మ్. మాట్లాడుకుంటే బేసిక్గా ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ అనేది ఎప్పటి నుంచో వివాదంలో ఉంది. గతంలో ఇది యాక్చువల్గా 2017లో ఆంధ్రప్రదేశ్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు. డిపిఐ అంటారు, డీటెయిల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దాని కింద గ్రామాలకి చీప్గా ఫైబర్ నెట్ అంటే ఇంటర్నెట్టు, టీవీ, ఫోను ఈ 3 రకాల సౌకర్యాలని అందించడం. ప్రైవేటు ప్లేయర్స్ కంటే కూడా తక్కువలో ఇచ్చి, ప్రైవేట్ ప్లేయర్స్ ఏంటంటే రిమోట్ ఏరియాస్కి వాళ్ళు కేబుల్ అవన్నీ వేరు కాబట్టి గవర్నమెంటే చేయడం వల్ల డీటెయిల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు. స్టేట్ గవర్నమెంట్లకి కూడా చెప్పింది. అందులో భాగంగా 2017లో 17 లక్షల కనెక్షన్లు ఇవ్వగలిగారు చంద్రబాబు. దీంట్లో అక్రమాలు జరిగాయని చెప్పి జగన్ ప్రభుత్వం వచ్చినాక ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ అనేది పెట్టింది. అది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. లోకేష్, వేమూరి హరికృష్ణ వీళ్ళ అందరూ ఇన్వాల్వ్ అయినారు. ఆ కేసు ఉంది ఇంకా. సో దాని తర్వాత జగన్ వచ్చినాక దాంట్లో మళ్ళీ అక్రమాలు జరిగాయనేది తెలుగుదేశం ఆరోపించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్జీవికి వ్యూహం సినిమాకి దాదాపు 2 కోట్ల వరకు డబ్బులు ఇచ్చేశారు. నిజానికి హ్మ్. దానికి కొన్ని లక్షలు కూడా రాలేదు. అటనుకుంటే చాలా సినిమాలను కూడా దీంట్లో వేయొచ్చు. సినిమాలను కూడా దీంట్లో వేద్దాం అనేది ఒక ప్రతిపాదన అనమాట. అది నిజానికి చిన్న ప్రొడ్యూసర్లకు మంచిదే కానీ రిలీజ్ రోజే దాంట్లో వేస్తే థియేటర్లో ఇంకెవరు చూడరు. అదొక ప్రాబ్లం ఉంది. థియేటర్లో చూడకపోయినా పర్లేదు అనుకునే ప్రొడ్యూసర్లు ఉన్నప్పుడు, దీనికి కానీ కొంత డబ్బులు వస్తుంది అనుకున్నప్పుడు చిన్న ప్రొడ్యూసర్ మంచిదే. కానీ ఎవరికి జరగల. ఒక్క ఆర్జీవికి తప్ప. అది కూడా వ్యూహం జగన్ మీద తీశాడు కాబట్టి జరిగింది. సో ఇది బయటకొచ్చింది. దాని తర్వాత
వీళ్ళు అధికారంలోకి ఫామ్ అయినాక కూడా చంద్రబాబు దీని మీద విజిలెన్స్ కమిటీ వేశాడు. విజిలెన్స్ కమిటీ కూడా దీంట్లో అనేక అక్రమాలు ఉన్నట్టుగా బయటపెట్టింది. దాని తర్వాత ఈ సంస్థకు ఈ జీవీ రెడ్డిని చైర్మన్గా చేశాడు చంద్రబాబు. జీవీ రెడ్డి వచ్చిన తర్వాత ఇందులో దాదాపు 410 మంది ఉద్యోగుల్ని జగన్ అక్రమంగా తన మనుషుల్ని పెట్టేశాడు. తనకి ఎవరెవరు తన పార్టీ వాళ్ళకి అందరికి ఉద్యోగాలు ఇచ్చేశాడు అని చెప్పి వాళ్ళందరినీ నేను తీసేస్తున్నానని ఫస్ట్ అది వివాదం స్టార్ట్ అయింది. అంటే సడన్గా వచ్చి 410 మంది ఉద్యోగులను ఒక్కసారిగా తీసేయడం అంటే అది గవర్నమెంట్తో డిస్కస్ చేయాలి. దానికి ఏంటంటే ఒక మినిస్టర్ ఉంటారు, పేషి ఉంటుంది, చీఫ్ సెక్రటరీలు ఉంటారు. ఇవి ఒక పవర్ అనేది అబ్సల్యూట్గా నువ్వు చైర్మన్ అయినంత మాత్రాన నువ్వేందంటే మొత్తం మిషనరీలో నువ్వు ఒక నట్టు బోల్ట్కి తప్ప అదేమి ఇండిపెండెంట్ వ్యవహారం కాదు. సో మొత్తం గవర్నమెంట్లో అనేక నిచ్చెన వ్యవస్థలు ఉంటాయి, ప్రోటోకాల్స్ ఉంటాయి, వ్యవస్థలు ఉంటాయి. మనం ఒక దాన్ని నిర్ణయం తీసుకున్నప్పుడు దీన్ని ఎలా అమలు చేయాలి, అసలు ఈ నిర్ణయం కరెక్టా కాదా, నిర్ణయాన్ని అమలు చేయాలి ఎలాగనేది నువ్వు చర్చించాలి. అవేమీ లేకుండా ఈయన అనౌన్స్ చేసేసాడని చెప్తున్నారు. ఈయన ఉద్దేశం మంచిదే, ఐడియాలిజం ఉంది. గత ప్రభుత్వం అన్యాయాల్ని, గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలని నేను మార్చాలనేది తన ఉద్దేశం. చంద్రబాబుదైనా లోకేష్దైనా అదే ఉద్దేశమే. జగన్ ప్రభుత్వంలో అనేక అక్రమాలు జరిగాయి కాబట్టి మార్చాలని. కానీ అది అంత ఈజీగా అయిపోయే పని కాదు ఎప్పుడైనా కూడా. అట్లయితే ప్రతి ఒక్కరూ మార్చేసేవాళ్ళు 4 ఏళ్లలో 5 ఏళ్లలో. అంత ఈజీ కాదు. ఇప్పుడు ట్రంప్ లాంటి వాడే పవర్ఫుల్ అనుకుంటే అతని నిర్ణయాలు ఏవి అమలు కావట్లేదు. ఎందుకంటే అక్కడ కూడా వ్యవస్థలు ఉంటాయి. ఒక నిర్ణయం తీసుకుంటే దాని రియాక్షను రకరకాల వ్యవస్థల్లో భాగంగా ఉంటారు తప్ప నేను ప్రధానమంత్రి, నేను ముఖ్యమంత్రి, నేను మార్చేస్తాను మొత్తం అంటే జరగదు. అట్లా జరగకూడదనే అనేక వ్యవస్థలని డెమోక్రసీలో పెట్టారు. లేదంటే విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఆఫ్ ఏ సింగిల్ గై తో వదిలేస్తే అతని నిర్ణయాలు, అతని ఉద్దేశం మంచిదైనా కూడా నిర్ణయాల వల్ల చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అందుకని ఇతను కూడా అది చేశాడు ఫస్ట్. దాని తర్వాత ఇతను కొన్ని అక్రమాలు ఉన్నట్టుగా ఇప్పుడు కూడా జరుగుతున్నట్టుగా కొన్ని కనిపెట్టాడు. ఎవరు? జీవీ రెడ్డి. అదేంటంటే ఒకటి జిఎస్టీకి ఫైన్, జిఎస్టీ దాదాపు 300 కోట్ల పైన ఫైన్ వేసింది. ఈ ఫైన్ వేయడానికి కారణం అధికారుల అలసత్వం. అంటే సకాలంలో డబ్బులు జిఎస్టీ పే చేయకపోవడం వల్ల ఫైన్ వేసింది. సో ఇక్కడ అధికారుల అలసత్వం ఉంది. అంతవరకు అది ఈయన ఫైండ్ అవుట్ చేసింది రైటే. అట్లాగే ఒక 60 కోట్లు వెండర్స్కి ఇవ్వద్దని విజిలెన్స్ కమిటీ రికమెండ్ చేసినా కూడా వెండర్స్కి రిలీజ్ చేసేసారు. ఈ 60 కోట్లు రిలీజ్ చేయడం కూడా ఆ మేరకు నష్టం. సో ఒకటి ఉద్యోగుల్ని తీసేసినా కూడా వాళ్ళకు జీతాలు ఇస్తూనే ఉన్నారు. దాదాపు 1,50,00,000 జీతాలు ఇచ్చారు ఈ 410 మందికి. సో ఉద్యోగులు నేను తీసేసినా మీరు ఎందుకు జీతాలు ఇస్తున్నారు అనేది ఈయన ఫస్ట్ పాయింట్. సెకండు ఈ జిఎస్టీ, థర్డ్ విజిలెన్స్ వద్దన్నా కూడా వెండర్స్కి ఇచ్చారు. సో ఓవరాల్గా అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయి.